అందరికీ జై భీమ్. ఒంగోలు టౌను ప్రకాశం జిల్లాలో ఎంత దారుణమైన విషయం జరిగిందంటే అంత దారుణమైన విషయం జరిగింది. ఇది మా నోటీస్కి వచ్చింది. ఇక్కడ కరెంట్ ఆఫీసులో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంటు తాటిపర్తి జయచంద్ర కుమార్ అకాల మరణంతో చనిపోవడం జరిగినది. అయితే దీనికి ముందు నాకు తెలిసిన విషయంలో వీళ్ళ ఫ్యామిలీలో ఆస్తుల వివాదం అనేది ఉంది చాలా కాలం నుంచి. వల్లప రాఘవులకి ప్లస్ వీళ్ళ ఫ్యామిలీలకి ఆస్తి వివాదంలో అట్రాసిటీ కేసులు పెట్టుకున్నారు. దాని మీద ఆర్గ్యుమెంట్ అయ్యింది, కొట్టేశారు. అది ఒక వర్షన్. ఈ పాపం ఈ కరెంట్లో పనిచేసే జేఏఓగా పనిచేసే అతను భార్య దుడ్డు ఎమ్మెల్యే అమ్మ. ఈమె మ్యారేజ్ చేసుకొని దాదాపు 23 సంవత్సరాలు. ఇదిగో మ్యారేజ్ సర్టిఫికేట్ 26 సంవత్సరాలు. ఈ 26 సంవత్సరాల నుంచి ఈమె అతనితోనే కష్టం నష్టం ఏమైనా సరే ఉండాలని ఆలోచనతోటి మ్యారేజ్ చేసుకొని కాపురం చేస్తున్న సమయంలో అతనికి జయచంద్రరావుకి కాలు షుగర్ వల్ల కాలు మొత్తం కుళ్ళిపోయింది. ఆ ఫోటో కూడా ఉంది. అది స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. చనిపోయి దాదాపు ఇప్పటికి 9 నెలలు అవుతుంది, జనవరి 20 తారీఖున. అయితే ఎవరైనా ఏ ఫ్యామిలీలైనా ఒక ఎంప్లాయీ చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా ఉద్యోగపరంగా అన్ని విధాలుగా ఇవ్వవలసిన డిపార్ట్మెంట్కి సమర్పించాలంటే ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ అవసరం. ఈ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? ఎంఆర్ఓ గారు ఇవ్వాలి. ఎంఆర్ఓ గారు ఇవ్వడానికి దాదాపు 8 నెలలు అయిపోయింది. ఎంఆర్ఓ గారికి ఆన్లైన్లో అప్లై చేసి వీళ్ళు ఫ్యామిలీ ఆమె వాళ్ళ బిడ్డ వాళ్ళ బాబు వీళ్ళు ఆన్లైన్లో అప్లై చేసింది. ఇదిగోండి ఆన్లైన్ అప్లై చేసిన కాపీ. అయితే పాపం ఒంగోలు ఎంఆర్ఓ గారు శివంకూర్తి పెద్ద పెద్ద డబ్బులు వచ్చే ఎంఆర్ఓ పోస్టులు చేసిన తర్వాత ఒంగోలులో రకరకాలమైన భూములు ఆన్లైన్ చేయటం, దాని భాగంలో ఈమెకి తప్పుడు సమాచారము ఒక ఈఆర్ఓ సోత శ్రీహరినాథన్ ఈఆర్ఓ ద్వారా తప్పుడు సమాచారము క్రియేట్ చేసి అవతల దగ్గర కుమ్మక్కయ్యి ఆ రిపోర్టుని ఈఆర్ఓ ద్వారా ఇస్తే మేమందరం కలెక్టర్ గారి దగ్గరికి ఫిర్యాదు చేస్తే కలెక్టర్ గారు డిఆర్ఓ గారిని ఎంక్వైరీ చేసింది ఈ సబ్జెక్టు మీద. డిఆర్ఓ గారికి దాని మీద ఏం చెప్పారంటే డిఆర్ఓ గారు ఆ విఆర్ఓని శ్రీహరిని పక్కకు తెప్పించేసి ఎవరెవరు ఈఆర్ఓ తోటి ఎంక్వైరీ చేయించి పబ్లిక్ ఎంక్వైరీ చేయండి అని ఓపెన్ ఎంక్వైరీ చేయమని చెప్పని డిఆర్ఓ గారు చెప్తే డిఆర్ఓ చెప్పిన 2 నెలల కల్లా అతను రిపోర్ట్ ఇవ్వకుండా నానుస్తూ అదే ఈఆర్ఓ చేత రిపోర్ట్ తీసుకొని వీళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఉండటానికి కారణం ఎంఆర్ఓ గారు అయ్యారు. దీనికి జీవో నెంబరు 145 జీవో నెంబర్ 2015లో ఇచ్చారండి. ఈ జీవోలు ఏం చెప్తుందంటే జయచంద్రరావు కుటుంబ సభ్యులు ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే వాళ్ళకి ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ ఇవ్వకూడదు. ఇక్కడ కంప్లైంట్ ఎవరు? జయచంద్రరావు ఫ్యామిలీ కాదు, జయచంద్రరావు వాళ్ళ సిస్టర్సు, వాళ్ళ అన్నదమ్ములు. కారణం ఏంటి? వాళ్ళకి 4-5 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి పెండింగు. ఈమెకి ఎక్కడో భాగం ఇవ్వాల్సి వచ్చిందని, భాగం ఈమెకి ఇస్తే మనకేం రాదని ఆలోచనతోటి పాపం ఒక ఆయన బీజేపీ నాయకుడు, ఒక ఆయన ఏం పేరు మోజేస్ అంట. మరి అతను విలేకరుల భూములు ఆక్రమిస్తాడు, దళితుల భూములు ఆక్రమిస్తాడు, ఏది పెడితే అది బీజేపీ పార్టీని అడ్డం పెట్టుకొని బీజేపీ పార్టీలు కూడా చెప్పాము మేము మీ పార్టీ ముందు మేము ధర్నా చేసి వచ్చింది. మోజేస్ అనే అతను చాలా అక్రమాలు చేస్తున్నాడు, చాలా తీయండి అని చెప్పాను. ప్లస్ ఇతను మోజేస్ అనే అతను నాయుడుపాలెం అతను ఒక కుర్రోడిది లోన్ ఇప్పిస్తామని చెప్పని డబ్బులు 90,000 తీసుకోవటం. ఈ విధంగా ఈ మోజేస్ని అడ్డం పెట్టుకొని ఈ రాజారావు సురేష్ ఉద్యోగం దొంగ సర్టిఫికేట్లు అయ్యి కాబట్టి అది కూడా ఎంక్వైరీ చేస్తాం. అంటే నేను అనేది ఏంటంటే
వీళ్ళ ఫ్యామిలీని వీళ్ళ బాబుని ఆమెని చంపేస్తే వీళ్ళకి ఆస్తి రాకుండా పోద్దని ఎప్పటి నుంచి పథకంతో కావల్లో ఒక ఆమె రిటైర్డ్ అయిన టీచరు, ఆమె పేరు గోశాల శ్యామల, ఆమె మీద మనోడు ఆమె ఈ రాజారావు వీళ్ళందరూ కలిసి దిశ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే ఎస్ఐ గారు దిశ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తే రాజారావు సురేష్ ఫోన్ ఎత్తారు. ఆమెది ఎంత దారుణం చూడు. కావలికి వెళ్ళి అంటే కావల్లో అక్కడ మాపి ద్వారా కావల్లో అక్కడ ఉండే మర్డర్ చేసే ముఠా ఉంది. ఇటీవల ఒక కేసులో కూడా ముద్దాయిలు ఉన్నారు. ఆ విధంగా పన్నాగు చంపడానికి ప్లాన్ చేస్తున్నారని కంప్లైంట్ ఇస్తే ఎస్పీ గారు కంప్లైంట్ ఇస్తే అది తాలూకా పోలీస్ స్టేషన్ పెండింగ్ ఉంది. అయినా కూడా వారు ఈరోజుకి కూడా ఈమె మీద ఎక్కడ కనిపిస్తే అక్కడ వీళ్ళుండేది అపార్ట్మెంట్లో ఎవరైతే వాళ్ళ ఫాదర్ సంపాదించాడో అదే అపార్ట్మెంట్లో ఉంటున్నారు. దాంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా కూడా ఈ రాజారావు సురేష్ మోజేస్ లీడర్ అని చెప్పని అతను వేసుకుని తిరుగుతూ ఉన్నాడు. దీని మీద మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ మాలా మాదికి భేదం లేదు. అన్ని కుటుంబాలు దళిత కుటుంబాలే. ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేమైతే ముందుంటామని కలెక్టర్ గారు నోటీసులు చెప్పిన తర్వాత కలెక్టర్ గారు స్పెసిఫిక్ అన్న తర్వాత చెన్నై గారు ఇట్లాంటి కేసులు మీరు స్పెసిఫిక్ చేయండి, ఎవరికైతే న్యాయం వద్దో వాళ్ళకి చేయండి అని చెప్పడం కూడా జరిగింది. దీన్ని రేపు కలెక్టరేట్లో కూడా అందరూ సంఘాలతో మాట్లాడి ఈ అక్రమ అన్యాయాలు జరుగుతున్నాయి కాబట్టి దీని మీద మేము రెండు కులాలని ఐక్యం చేసుకొని దీంట్లో వాస్తవం ఏంటనేది ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా వీళ్ళకి న్యాయం చేసడానికి మాత్రం మేమైతే ముందుంటామని చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళు ఎస్ఆర్లో వాళ్ళు కొడుకు భార్య పేరు పలకిస్తే అతను చనిపోయిన అతను ఇది కూడా కన్సిడర్ చేయాలి. ఎంఆర్ఓ ఇది కూడా కన్సిడర్ చేయాలి. ఎంత దారుణం చూడండి. అంటే ఈ ఎంఆర్ఓ మీద అట్రాసిటీ కేసు పెట్టాలి, ఎవరైతే ఈఆర్ఓ తప్పుడు సమాచారం ఇచ్చాడో అతని మీద అట్రాసిటీ కేసు పెట్టాలి. వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము కలెక్టర్ గారి దగ్గర కూర్చొని ధర్నా చేయాల్సి వచ్చే పరిస్థితి, ధర్నా చేస్తామని చెప్పని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రెండోది వీళ్ళ కుటుంబ సభ్యులు ఈ జయచంద్రరావు వాళ్ళ చెల్లెళ్ళు మాకు సంబంధం లేదు, వాళ్ళ ఊరు అసలు ఆ ఊరు మాకు సంబంధం లేని ఒక ఎంఆర్ఓ గారికి పిటిషన్ ఇచ్చారు. చూడండి, ఈ అబ్బాయి పుట్టినరోజుకి వీళ్ళందరూ వచ్చారు. ఈ అబ్బాయి పుట్టినరోజుకి ఇగో ఎన్ని అయ్యాయి. ఈ విధంగా ఈ ఫ్యామిలీని నాశనం చేస్తే ఆస్తుల కోసం తీసేసుకోవచ్చు అనే ఆలోచనతో ఈ మోజేసు బీజేపీ నాయకుడిని చెప్పుకుంటున్న మోజేసు, ఈ రాజారావు అనే అతను సురేష్ అనే అతను వీళ్ళు ఈ ఫ్యామిలీని నాశనం చేయడం కోసంగా పూనుకున్నారు. కాబట్టి దీని మీద పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేకంగా ఎంక్వైరీ చేసి ఈ రెవెన్యూ యంత్రాంగంలో ఎవరైతే ఎంఆర్ఓ, ఈఆర్ఓ, ఆర్ఐ తప్పు చేశారో వాళ్ళ మీద సెక్షన్ 4 కింద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము మాలమహల్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి ఆమెకి ఏం జరిగింది అన్యాయం అనేది ఒకసారి మీరు కూడా అంటే మీకు కూడా అర్థమవుతుంది. నా పేరు ఎమ్మెల్యే, నేను జయచంద్ర భార్యని. జనవరి 25వ తారీఖున తెల్లవారుజామున నా భర్త హార్ట్ స్ట్రోక్, షుగర్ లెవెల్ హెవీగా వచ్చేసి చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా భర్త గారైన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ కలిసి రకరకాలుగా నన్ను వేధిస్తూ ఎంఆర్ఓ ఆఫీస్లో నేను ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్కి అక్కడికి వెళ్తే రకరకాలుగా అక్కడికి వెళ్ళి అమ్మ భార్య కాదు ఇదని చెప్పి అన్నీ అడ్డపెట్టారు. ఒక రకంగా నేను వాట్సాప్లో నన్ను అందరూ అట్లా ఇట్లా 5-6 సార్లు వాట్సాప్లో కూడా పెట్టాడు, ఆమె భార్య కదా ఎవరు తెలియదు అని అన్నారు. నా భర్త చనిపోయినప్పుడు ఇంట్లో తెల్లవారుజామున ఆయన తీసుకొని పోయి కిమ్స్లో చూపించుకున్న తర్వాత సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. అప్పటి నుంచి ఎటువంటి డబ్బులు కానీ ఏమీ లేవు. అప్పులు తీసుకొచ్చుకొని బిడ్డను చదివించుకుంటూ బ్రతుకుతున్నాను నేను. వాళ్ళు నన్ను రకరకాలుగా ఇచ్చేసి ఇప్పుడు దాకా బాధ పెడుతూ ఈరోజు వాళ్ళ ఆస్తుల కోసం, నేను ఆస్తుల కోసమని నన్ను ఇబ్బంది పెడుతూ నా భర్తకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఫంక్షన్ కానీ ఏది రానియకుండా ఆపేశారు. చాలా అప్పులతో బాధపడుతున్నాను. బ్యాంకీలు కానీ ఏడైనా కానీ చాలా అప్పులు ఉండి ఆయన దాదాపు
80 లక్షల దాకా అప్పు ఉంది. ఆ అప్పు నా పేరు మీద ఉంది. ఎందుకంటే బ్యాంకీలకి వీళ్ళందరికీ సంతకాలు చేసింది నేను. వాళ్ళు తిరిగి ఇంటికి వస్తే కనీసం ఇంట్లో ఉండటం కూడా ఖాళీ చేపిస్తామని బెదిరిస్తున్నారు. దానిలో భాగంగా సురేష్ రాజారావు బ్యాంకుల కాడికి పోయి కూడా అప్పుల దగ్గర కూడా పోయి నా ఇంటి మీదకి పంపిస్తున్నారు. ఆమెకి ఏమీ రావు, పోయి వసూలు చేసుకోమని. ఇంట్లో ఉండటానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. నా పిల్లడు చదువు పాడైపోయేటట్టుంది. వాడి జీవితం ఏం కావాలో అర్థం కావడం లేదు. నేను భయంకరంగా తిండి నీడలేక ఇద్దరు రాగిష్లు అయిపోయాము. ఇప్పటి వరకు ఏమీ రాలేదు నాకు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నా మీద కేసులు పెడుతూ రకరకాలుగా ఏదిస్తున్నారు వాళ్ళు. మేము ఎటువంటి ఆయన బాగా చూసుకునేవాళ్ళు, కానీ మాకు ఇలా జరిగిద్ది అనుకోలేదు. ఉద్యోగంలో కూడా అన్ని మాకే హక్కులు ఉండేవి. రకరకాలుగా ఆడవాళ్ళని తీసుకొచ్చారు బయట నుంచి. భార్య అన్నారు, ఉంచుకున్నారన్నారు. ఎవరెవరినో ఒక 5-6 తీసుకొచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ఎంక్వైరీ చేయించారు. అప్పుడు కలెక్టర్ గారు దగ్గరికి వెళ్ళి నేను చేస్తే చెన్నై గారిని కలెక్టర్ గారు చూడమన్నారు. అప్పుడు నన్ను చూసి ఏమేదో తిరుగుతుంది చూడండి అయ్యా చెన్నై గారు అంటే, అప్పుడు నా బాధ ఆయన చెప్పుకొని ఆయన ద్వారా టీఆర్ఓ గారి దగ్గర అన్ని కలెక్టర్ గారి దగ్గర లెటర్ తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారికి ఇస్తే ఎంఆర్ఓ గారు వాళ్ళ దగ్గర 5 లక్షలు నాకు ఇచ్చాము మేమని వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ రాదు అని సురేష్ రాజారావు ఫేముల మోజేస్ అనేవాడు చెప్పుకుంటూ అపార్ట్మెంట్లో అటు ఇటు నా ఇంటి ముందే తిరుగుతున్నారు. నా ఇంటి ముందు తిరిగితే ఈ ఖాళీ చేయించేస్తాం ఇంటిని, వీళ్ళని ఏదో ఒకటి చేస్తే కానీ వల్ల కాదని వచ్చేపోయేటప్పుడు నీచంగా నన్ను నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. అది ఇది అని బూతు మాటలు మాట్లాడుతున్నారు. నా బిడ్డనైతే బెదిరిస్తున్నారు, చంపేస్తామా ఇదని చెప్పి ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు. అందుకే మళ్ళీ కొత్తగా నా మీదకి ఇప్పుడు మళ్ళీ నా భర్తని ఏదో చేశానని నా మీద ఎస్పీ గారికి కంప్లైంట్ చేసి ఈరోజు నన్ను నరకం చూపిస్తున్నారు. మేమేం చేయాలో అర్థం కాక బ్రతుకుతున్నాం. మాకు న్యాయం చేయండి. ఆస్తి జాబ్ ఉంది, జాబు కరెంట్ హౌస్లో జేవోగా చేస్తారు. అది నాకు ఉద్యోగం కూడా రావాలి, అది కూడా రానియకుండా చేశారు. డబ్బులు లేవు. ఇప్పుడు అందరూ నేను ఆయన తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకొని ఇంట్లో తిండికి జరుపుకుంటున్నాను. అంటే నా బిడ్డను పెట్టుకున్నాను. ఇద్దరు కలిసి బ్యాంకులో లోన్ తీసుకున్నారు. ఇద్దరు ఫోటోలు నా భర్తకు అప్పులు ఉంటే ఇప్పించాను. నేను సంతకం చేసి ఈ పేముల మోజేస్కి మాకు చాలా కూడా పేముల మోజేస్ జయచంద్ర దగ్గర 20 లక్షలు తీసుకున్నాడు. అతను తీసుకొని రకరకాలుగా ఒకప్పుడు నా దగ్గర పక్క ఎవిడెన్స్ పేపర్ కూడా ఉంది. మా వారు రాసిన పేపర్ ఏమంటే పేముల మోజేస్ అనేవాడు నా కుటుంబాన్ని నాశనం చేస్తాను అని చెప్పని నిన్ను మనశ్శాంతిగా ఉండ నేను అని బెదిరించేవాడు పేముల మోజేసు. ఆ తర్వాత ఆ పేముల మోజేస్ ఆయన చనిపోయిన తర్వాత పేముల మోజేస్ని చూసా. ఆ తర్వాత ఎప్పుడు మా ఇంటికి రాలేదు, కానీ బయట నుంచి బెదిరించేవాడు. ఇప్పుడు అతను ప్రజెంట్గా ఎంటర్ అయిపోయి ఆమెను రమ్మని పోలీస్ స్టేషన్కి రమ్మని అంటున్నాడు. అసలు ఎవడు పేముల మోజేస్ గాడు ఎవడు యూట్యూబ్ పెట్టుకుంటే ఒక న్యాయం చేయమనండి. అంతేగాని ఇట్లా జీవితాలు నాశనం చేసి ప్రాణాలు తీస్తారు. నా భర్త పోయాడు, ఇంకా మా ప్రాణాలు కూడా పోవాలా? చేసే పని అది. నా సంతకం లేకుండా ఆస్తులు వస్తాయిరా, ఆమెకు చంపేయండి